అనుకునేదేముంది, నీకు నీ లవర్కి పుట్టిన బిడ్డ. కాదు, నీలవరికి నాలవరికి పుట్టిన బిడ్డ. ఇన్ని రోజులు ఈ బిడ్డ మన ఇద్దరికి పుట్టింది అనుకున్నా, కానీ ఇవాళే అర్థమైంది నీకు మాత్రమే పుట్టిందని. ఇది నాకొద్దు. భార్యాభర్త విడిపోతే విడాకులంటారు. అదే తల్లే పిల్లల్ని వద్దంటే దీనికి పేరుని పెట్టారా? అదంతా నాకు తెలియదు అజ్జయ్. 1, మన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ మన బిడ్డ అవుతుంది. 2, మన చదువుకున్న బిడ్డ మన బిడ్డ అవుతుంది. అంతేకాని నీకు నువ్వు ప్రేమించుకున్న అమ్మకి పుట్టిన బిడ్డ మన బిడ్డ ఎట్లా అవుతుంది? మా ఇద్దరి మీద కోపం పిల్లల మీద తీయకనందిని బాధపడతారు. బాధపడ్డా బయలపడ్డా ఈ బిడ్డ నాకొద్దు. 8 సంవత్సరాల నుంచి పెంచుకున్న ఈ జ్ఞాపకాన్ని ఎలా వదిలేయాలనుకుంటున్నావు? నువ్వే అన్నావు కదా జ్ఞాపకం అని. మర్చిపోవడం ఎంతసేపు? ఇంట్లో నా బిడ్డ అన్నప్పుడు ప్రేమ వచ్చింది, కాదన్నప్పుడు కోపం వచ్చింది. అందుకే వదిలేయాలనిపించింది. ఒక్కసారి ఆలోచించనందిని, ఎదిగే ఆడపిల్లకు అమ్మవసరం చాలా ఉంది. ఏమైందిరా, అమ్మెళ్తా ఉంటే ఒక్కసారి కూడా ఆపాలనిపించలేదా? మాటి మాటికి నేను బిడ్డ అని గుర్తు చేయడానికి నేనేం అలారంని కాదు నాన్న. అమ్మకి గుర్తొచ్చినప్పుడు అమ్మే వస్తుంది. నాన్న, ఇంతకి మా అమ్మ ఎవరు? అబ్బా, ఈ సైకిల్కి అయితే నాకంటే బద్ధకం ఎక్కువ. ఎప్పుడు ఆగుతూనే ఉంటది. ఇవాళన్నా షైన్ ఇష్టోళ్ళు అత్త మంచిగా ఉండు. అగోరా మీ అమ్మ. ఆ రోజు మీ అమ్మ సైకిల్ మీద వస్తానంగా చైన్ పడ్డది. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇక్కడే ఉండు, నేను చూపెడతా, సరేనా? అబ్బా, గిన్నె వస్తారు కదా, ఎత్తడు కావచ్చు. ఏమైంది? చైన్ పడ్డదా? అవును. నేనేచ్చా? ఏంటిది? చైను. సరే. బెల్లు. అయిపోయింది. మీరు మస్తు మంచోళ్ళు. ఎందుకు? అమ్మాయి మేడల చైన్లు దొబ్బేసే కాలంలో అమ్మాయి అడగంగానే చైన్ వేసిరియుడు, అందుకే. చైన్ ఏంది, మీరు అడగాలే గాని శ్మశానం కూడా వస్తా. పోయత్తా. మళ్ళీ ఎక్కడికి వస్తావు? నాకు రోజు లచ్చన్న భూమి వెనకాల పిండెత్త అలవాటు ఉన్నది, అడిగత్తా. చూసినావారా? మా చూసినా గాని నువ్వు సైకిల్కి చైన్ వేసినావా, అమ్మకు లైన్ వేసినావా? ఏంద్రగంత మాట అన్నావు? సరే గాని ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు నాన్న. అది తెలవాలంటే మనం లచ్చన్న భూమి కాడికి పోవాలరా. మరి లేట్ ఎందుకు నాన్న, పోదాంపా. సరే పా. వచ్చినవా? వచ్చినా. అప్పటినుంచి నీకోసమే ఉత్తానా. నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా అగో గబ్బర్రెనే ఉత్తానా. అదేంది? అంటే గబ్బర్రె అవతలే దిక్కే మీ ఇల్లున్నది కదా. సరే గాని నేనంటే నీకు ఇష్టమేనా? ఆడోళ్ళు ఎట్లా చెప్తారా అబ్బా నువ్వంటే ఇష్టమని? నువ్వే అర్థం చేసుకోవాలి. అబ్బా చెప్పు కదా, నేనంటే ఇష్టమా కాదా? అబ్బా, మా అయ్య గింత బిత్తిరోడు అనుకోలే నేను. నీ బొందా, నువ్వు నాకు ముందే తెలుసు. అవునా? నేను నీకు తెలుసు? తెలుసు. మా అన్న కూడా నీ లెక్కనే దుబాయ్లో పనిచేస్తాడు. మా అన్న వచ్చినప్పుడే నువ్వు వచ్చినవు. నువ్వెంత మంచోనువో మా అన్న చెప్తానే ఉంటాడు. అంటే నన్ను చూడకముందుకే ఇష్టపడ్డావును? అవును. మరి నేను మంచి లేకపోతే ఏం చేసేదానివి?
జీవితాంతం ఇద్దరం కలిసి బ్రతకడానికి కావాల్సింది రూపం కాదు, గుణం. అది నీ దగ్గర మస్తున్నది. ఈ జన్మకి సరిపోతుంది. ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? ఇవాళ మా అన్నతో మాట్లాడతా. రేపు ఇదే టైంకి ఇక్కడికి రా, అప్పుడు చెప్తా. సరేనా? మీ అన్న ఎట్లాగో ఒప్పుకుంటాడు కదా. మా అన్న మన పెళ్లికి ఒప్పుకునుడు ఆయన గొప్పతనం. అడుగుడు మన బాధ్యత. అడగాలి కదా. రేపు చెప్తా. ఆ తర్వాత ఏమైంది నాన్న? అది తెలవాలంటే మరి రేపటిదాకా ఆగాలరా. దా పోదాం. పోవడెందుకు నాన్న? అమ్మ ఇట్లా ఇక్కడికే అత్త అన్నది కదా, ఉందా మా అమ్మ వచ్చే వరకు? అమ్మ రాదు నీత. ఆ? ఏడికి పోతున్నావే? నిన్న చెప్పినా కదన్నా అజయ్ని ప్రేమిత్తన్నా అని. నువ్వు కూడా మా పెళ్లికి ఒప్పుకున్నావు కదనే. నేను ఒప్పుకోలేదా చెల్లె? ఆలోచిద్దామన్నా. నీకు అజయ్ అంటే ఇష్టమే కదన్నా. నువ్వు కూడా ఎన్నోసార్లు అన్నావు అసొంటి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తా అని. అస్సంటి అబ్బాయినన్నా, కానీ వాడిని అనలేదు కానీ. అంటే ఇప్పుడు ఏమంటావన్నా? కొత్త చెప్పులు కదా అని నెత్తి మీద పెట్టుకొని తిరగలేం కాదే. దేని స్థానం దాందే. రమేష్ అని మంచి పిల్లాడున్నాడు. నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తాడు. రేపు వరపూజ ఉంది. నడు ఇంట్లో నడు. అన్నా అన్నా చెప్పేది ప్లీజ్ అన్నా, లేదు, ఏం అర్థం లేదు. చేసుకో అన్నా. లోపల నడు. అన్నా, నడు. ప్లీజ్ అన్నా. ప్లీజ్ అన్నా. అన్నా, తలుపు తీయ్ అన్నా, ప్లీజ్ అన్నా. అయ్యో. అమ్మ రాలేదా నాన్న? రాలేదురా. వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అందుకే నేను నందిని పెళ్లి చేసుకున్నా. బాధపడకు నాన్న. మన అనుకునే వాళ్ళు మన వాళ్ళు కాదని ఈ రోజే అర్థమైంది నాన్న నాకు. అమ్మా, నీతా, 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 మనకు పిల్లలు లేరని బాధపడుతున్నావు కదా. హాస్పిటల్లో ఎవరు ఆడపిల్ల పుట్టిందని వదిలేసిపోయారు. మనం పెంచుకుందామా? మన బిడ్డను మనం కాకపోతే ఇంకెవరు పెంచుకుంటారు అజయ్? అమ్మా నేనంటే నీకెంత ఇష్టం? ఇప్పుడు అట్లెందుకు అడుగుతున్నావురా? అబ్బా చెప్పమ్మా. నువ్వు 10 సార్లు ఒల్లి పెట్టినా 11సారి దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటా. అంతే తప్ప నేను తిట్టా కొట్టా. అంత ఇష్టం నువ్వంటే. ఐ లవ్ యూ అమ్మా. లవ్ యూ టూ నాన్న. అమ్మ అమ్మా, అనాథలంటే ఎవరమ్మా? ఇప్పుడు అదెందుకురా? మా క్లాస్లో ఒక అమ్మాయిని మేము ఏడ్పిస్తుంటే మా టీచర్ అన్నది, తనను ఏడ్పియకండి, తన అనాథ అని అన్నది. అనాథ అంటే మమ్మీ డాడీ లేని వారిని అనాథ అంటారా? లేకపోవడం అంటే చనిపోవడమా అమ్మా? చనిపోవడం, లేదంటే పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం. నన్నైతే అట్లా విడిచిపెట్టి పోవు కదమ్మా. నా ప్రాణాన్ని వదిలిపెట్టుకుంటున్నా బిడ్డ, అస్సలు వదిలిపెట్టుకోను. మీరు నా కోడల కోసం వచ్చిన. కోడలా? అగో నా కోడలు. నీతా మీ కోడలేంది? నా చెల్ల పుట్టిన బిడ్డ నా కోడలైతుంది కదా. అంటే ఆ రోజు హాస్పిటల్లో ఆడపిల్ల పుట్టిందని వదిలేసిపోయింది మీరేనా? మేము వదిలేసిపోడైంది. మీ ఆయన మా చెల్లె ఇద్దరు ప్రేమించుకున్నారు కదా. ప్రేమించుకున్నారా? అవును, కానీ నా వల్లనే పెళ్లి చేసుకోలే. నీత నా చెల్ల పుట్టిన బిడ్డనే.
నందిని, మళ్ళెందుకు వచ్చిర్రు? నీత బట్టలు ఇక్కడే ఉన్నాయి, తీసుకొని వెళ్ళిపోతాం. నాన్న నా బట్టలు నేనే తెచ్చుకుంటలే. ఎవరికో కొట్టిందానివి నా ఇంట్లోకి ఎట్లా వస్తావు అడుగు. పిచ్చా నీకేమైనా? ఇది ఎవరు అనుకుంటున్నావు? అనుకునేదేముంది, నీకు నీ లవర్కి పుట్టిన బిడ్డ. కాదు, నీలెవరికి నాలెవరికి పుట్టిన బిడ్డ. ఏంది, ఏం మాట్లాడుతున్నావు? ఏంది రమేష్, నన్ను వదిలేస్తున్నావా? నేను నిన్ను వదిలేస్తలేను నందిని, పరిస్థితులు నిన్ను వదిలేసేలా చేస్తున్నాయి. అంటే మీ నాన్నకు భయపడి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఇంట్లోకి లవ్ చేసినావా రమేష్, వాళ్ళు వద్దంటే వదిలేయడానికి? నువ్వేమైనా అనుకో, నిన్ను పెళ్లి చేసుకుంటే మా నాన్న చావు చూడాల్సి వస్తుంది. దానికంటే నిన్ను వదిలేసుకోవడమే నయం కదా. మరి నేను చచ్చిపోతే? నా కోసం నువ్వు, నీ కోసం నేను చచ్చిపోయేంత గొప్ప ప్రేమ కాదు నందిని మనది. నీది కాకపోవచ్చు రమేష్, కానీ నాది గొప్ప ప్రేమే. ఎందుకంటే నేనంత పిచ్చిగా ప్రేమించా. నందిని, పోయేస్తా. సారీ, పోతున్నా. సోడా ముచ్చటగుంది జంట, నిండు నూరేళ్ళు చల్లగా బతుకురి. నువ్వు ప్రేమించిన అబ్బాయి నిన్ను వదిలేసిండు, అదే నేను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసి వచ్చింది. నీత పుట్టగానే మాలతి చనిపోయింది, అప్పటికే రమేష్ మాలతిని వదిలేసిండు. నువ్వు అనుభవించాల్సిన నరకం ఆ మాలతి అనుభవించింది. నువ్వు అనుకున్నట్టు రమేష్ మంచోడు కాదు, అందుకే నీతాను మాలతి నా చేతిలో పెట్టింది. నీత, సారీ నీత, సారీ రా, సారీ అమ్మా. నా మీద కోపం వచ్చిందా నీత? అన్న మీద అమ్మ మీద కోపం రావద్దని నువ్వే చెప్పావు కదమ్మా. నీత, లోపలికి రా అమ్మా. అజయ్, లోపలికి రా. ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం ప్రేమ. ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాలని లేదు, కానీ పెళ్లి చేసుకున్న వారిని ఖచ్చితంగా ప్రేమించవచ్చు. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకున్న వారికి మా ఈ చిత్రం అంకితం. అలాంటి వారు ఎందరో ఉన్నారని మేము అనుకుంటున్నాం, కానీ మీ ప్రేమ ఎప్పటికీ గొప్పదే. వారి జ్ఞాపకంలో బతుకుతున్న మీరు ఎప్పుడూ గొప్పవాళ్ళే. థ్యాంక్ యూ, మీ ఏజాజ్ అక్రమ్.